యేసుక్రీస్తులో మీ అందరికీ నా వందనాలు. ఇది నా వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును, వెంటనే వాని పాదములను చీలమండలము బలము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మనం ఎల్లప్పుడూ యెహోవాకు స్తుతిగానము చేయాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం స్తుతించడానికి పిలువబడ్డాం, స్తుతించబద్ధులమై ఉన్నాం. మన నోట్లో ఎల్లప్పుడూ స్తుతి ఉండాలి. ఇంతకుముందు బూతులు ఉన్న నోరు, ఇప్పుడు స్తుతులు ఉంటున్నటువంటి నోరు. స్తుతి యాగమును అర్పించాలి, స్తోత్ర బలులను అర్పించాలి. ఎల్లప్పుడూ సంతోషించాలి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎల్లప్పుడూ ఈ పనులు చేశారనుకోండి, ఇక సమస్య లేదుగా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తుతి పాడుటే నా అతిశయము. మన అతిశయం అదే, మన ఆనందం అదే. స్తుతి పాడుతున్నాం. స్తుతి పాడడానికి శక్తిని ఇచ్చాడు ఆయన. స్తుతి మన స్థితిని మారుస్తుందని తెలుసుకొని మన ముందున ఎరికో గోడలు కూలిపోతాయని, మన ముందున్నటువంటి యోర్దాను చీలిపోతుందని, మన ముందున్నటువంటి అరణ్యపు చీకటి పారిపోతుందని, మన ముందున్నటువంటి అరణ్యములోని ఆహారలేమి తొలగిపోతుందని. దేవుని స్తోత్రం. స్తుతించాలి. అరణ్యములో సనిగారు కాబట్టి ఆ కాలపు అంజూరపు పండ్ల వలె రాలిపోయారు. సనగవద్దు, సనగడం వల్ల ఎటువంటి ఫలితం లేదు. బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. కష్ట సమయంలోనూ, సుఖ సమయంలోనూ, మంచి సమయంలోనూ, చెడ్డ సమయంలోనూ, అన్ని వేళలో సంతోషించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, 18వ తేదీ అనగా ఇంకా 4 రోజుల తర్వాత ఒక ఉజ్జీవ కూడిక, గిడియోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించేటువంటి ఉజ్జీవ కూడిక. ఆ ఉజ్జీవ కూడికి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పొదలకూరు రోడ్డు నుంచి, కొత్తూరు నుంచి, శాంతినగర్ నుంచి, శ్రీలంక కాలనీ నుంచి, భక్తవత్సల్ నగర్ నుంచి, కపాడిపాలెం నుంచి, ఇంకా వేరు ప్రదేశాల నుంచి ప్రజలు రావాలి, వస్తున్నారు. అందరి బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. ఈ నెల జరిగే మీటింగ్లో మీరు పాల్గొని ప్రభు నామాన్ని మయంపరచాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మే 18 అనగా 3వ ఆదివారం సాయంకాలం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు జరిగేటువంటి మీటింగ్లో దేవుని మాటలు విని మీరు ఆత్మీయంగా దీవించబడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఏదో సిద్ధాంతం చెప్పి, ఏదో సంఘక్రమాలు చెప్పి మిమ్మల్ని పక్కదారి పట్టించి మీరున్న సంఘం నుంచి మళ్లించడం అనేది మా యొక్క ఉద్దేశం కాదు. మీ శిష్యత్వానికి కావలసిన ప్రేరణ సకల జనులకు సాక్ష్యార్థమై, లేకపోతే కొందరికి రక్షణార్థమై దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఈ రోజుల్లో బాగా విరివిగా ప్రకటించబడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రకటించబడే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఉజ్జీవ కూడికలు లేకపోతే ఇంకా ఏదైనా కూడికలు జరిగే అవకాశం లేదు. అంటే వేరే ఏదో ప్రభుత్వం వస్తుంది కాబట్టి నేను ఈ రాజకీయంగా దానికి కనెక్ట్ చేసి మాట్లాడడం లేదు. యెహోవా దొరకు కాలమున ఆయన్ని వెతకండి. దిస్ ఈస్ ద టైమ్ టు సీక్ ద లార్డ్. ఒకప్పుడు జనాలు మీటింగ్లు పెడితే బాగుండు, విఆర్సీ గ్రౌండ్లో మీటింగ్లు లేవు, ఏబిఎం కాంపౌండ్లో మీటింగ్స్ లేవు, ఎక్కడ మీటింగ్స్ లేవు, ఏం చేద్దామే అని కూడా బాధపడతారు. కాబట్టి ఇప్పుడే మీరు ఈ మాటలు వింటుండగానే ఓ తీర్మానం తీసుకొని మీటింగ్లకు వెళ్ళాలి, ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి అని. అదే సమయంలో మీ ఇంటి దగ్గర మీరు వ్యక్తిగతంగా వాక్య ధ్యానం, ప్రార్థనలో గడపగలిగితే దుర్బోధనలు మీరు ఖండించగలిగిన స్థాయిలో ఉంటూ దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తూ దేవుని వాక్యంలోని మర్మాలు తెలుసుకుంటూ ముందుకు సాగగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మే 18. స్తోత్రం. ఖచ్చితంగా మీరు కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒక్క డెక్కయు విడవపడకూడదు. నెల్లూరు పట్టణంలోని ప్రజలు ఎవరు నశించిపోవడానికి వీల్లేదు. అందరూ నశించిపోతారని నేను అనడం లేదు. కొందరు మాత్రం నశించిపోవడం ఖాయం. అంటే బయట వాళ్ళే కదా, క్రైస్తవేతరులే కదా అని అంటారేమో. క్రైస్తవ సోదరి సోదరులు కూడా నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్య సేకరణ కోసం, వాక్య ధాన్యము సేకరణ కోసం, మన హృదయ గాథల్లో దేవుని వాక్య ధాన్యాన్ని సేకరించి ఉంచుకోవడం కోసం, రాబోయే కరువును ఎదుర్కోవడం కోసం దేవుని వాక్యం ధ్యానించాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని సేకరించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రండి, ఆ మీటింగ్కి ఆహ్వానం ప్లస్ ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. భూలోకంలో కొన్ని మెటల్స్ ఉన్నాయి. అంటే ఎలిమెంట్స్ యొక్క టేబుల్ ఫిజిక్స్లో ఉంది, లేదా కెమిస్ట్రీలో ఉంది. మూలకాల పట్టిక, వాటిలో కొన్ని మెటల్స్ ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం మనకు వాడుకలో ఉన్నటువంటి మెటల్స్లో బంగారం విలువైంది. బంగారం తర్వాత వెండి విలువైంది. వెండి బంగారములు విలువైనవి. అతను బంగారం లాంటి వాడండి, బంగారం లాంటి భర్త అండి, బంగారం లాంటి బిడ్డలండి అని ఇలా చెప్తుంటారు. మనం నిన్న ఎపిసోడ్లో బంగారము కన్నా వెండి కన్నా శ్రేష్టమైన 4 విషయాల గురించి ఆలోచించాం. ముత్యాల కన్నా లేదా మేలిమి బంగారము కన్నా విలువైన జ్ఞానమును గురించి జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడాడు. నేను అలా వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనవి ఖచ్చితంగా ఉంటాయి. వెండి బంగారాన్ని వాడిన దానికన్నా ఎక్కువగా శ్రేష్టమైన వాటిని వాడుకోవాల్సిన అవసరం ఉంది. నీ అపరంజిని, నీ వెండిని మట్టిలో పారవేయము, ఏటి రాళ్లలో పారవేయి అని దేవుని వాక్యంలో రాయబడింది. అలా పారవేసినప్పుడు ఏమొస్తుంది? ఇంకా వేరే ఏదైనా వస్తుందా? వచ్చే అవకాశం లేదుగా. మట్టిలో పారవేసింది, ఏట్లో పారేసింది, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అప్పుడు సర్వశక్తుడు నీకు ప్రశస్తమైన వెండిగాను అపరంజిగాను ఉంటాడు. దేవుడు వెండి బంగారం అయితే ఇక ఈ భూమి మీద వెండి బంగారాలతో మనకు పనే ఉంది. భూమి మీద వెండి నాదే, బంగారం నాదే అని దేవుడు చెప్పాడు. 1000 కొండల మీద పశువులు నాయే, భూమియు దాని సంపూర్ణత యెహోవా అని దేవుని వాక్యంలో రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. వెండి కన్నా బంగారం కన్నా శ్రేష్టమైన వాటిని మానవుడు గుర్తించకపోవడం విచారకరమైన విషయం. భౌతికమైన వాటికన్నా ఆత్మీయమైన వాటి శ్రేష్టమైనవి, ఆత్మీయమైన వాటిలో శ్రేష్టమైనవి ఏంటో మనం తెలుసుకోవాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. లవ్ ఈజ్ బెస్ట్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెడదాం, అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు. క్షేమాభివృద్ధిని కలుగు చేయని వాటి మీద దృష్టి పెట్టొద్దండి. ఎందుకు దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఏం ప్రయోజనం? నేను దృష్టి పెట్టాను, నాకు క్షేమాభివృద్ధి కలిగింది, దేవుని ఆశీర్వాదాలు వచ్చాయి. క్షేమాభివృద్ధి కూడా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమే. మనం ఉద్యోగం చేసుకుంటూ కష్టపడి సంపాదించుకుంటూ భౌతికమైన శరీరాలను, భౌతికమైన భార్య యొక్క బిడ్డల యొక్క శరీరాలను మనం పోషిస్తున్నాం. ఆత్మల పోషకుడు ఒక ఆయన ఉన్నాడు, మన ఆంతర్య పోషకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆంతర్యాన్ని బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. వెండి బంగారముల కన్నా దేవుని శక్తి శ్రేష్టమైనదని కంపారిజన్లో, ఒక పోలికలో దానికన్నా ఇది బెటర్ అని. రెండవది, దేవుని యొక్క వరం అనగా పరిశుద్ధాత్మ వరం, ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అది శ్రేష్టమైంది. ఎంత డబ్బు పెట్టినా పరిశుద్ధాత్మ వరాన్ని కొనలేమే.
అనేక దినాలు కనిపెడుతూ ఉండేవాళ్ళు, ఉపవసించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ప్రభువా నీ ఆత్మను నాకు దయచేయమని. తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు, అది వేరే విషయం. అలా ఇస్తాను అనే వాగ్దానం ఉండగా వెండి కోసం అడగమని, బంగారం కోసం అడగమని కాదు, మీ అనుదిన ఆహారం కోసం అడగమని చెప్పాడు. కానీ మీరు వాటన్నిటికన్నా శ్రేష్టమైన వరములను అపేక్షిస్తున్నారు, ఆత్మీయ వరాలను అపేక్షిస్తున్నారు. బాగానే ఉంది. 9 వరాలు మీరు అపేక్షిస్తున్నారు, బాగానే ఉంది. మీరు విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి. స్తోత్రం. ప్రవచించండి, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ప్రవచించడాన్ని ప్రోత్సహించండి, ప్రవచనములోంచి దైవ సందేశాన్ని వహించండి, ప్రవక్తల యొక్క ఆఫీసును గుర్తించండి. ప్రవచన వరము శ్రేష్టమైనది. కానీ ఈ రోజులో ప్రవచన వరం అనబడింది మిస్యూజ్ అవుతుంది, అది వేరే విషయం, మనం దాంట్లోకి వెళ్ళలేదు. దేవుని యొక్క వరము దేవుడిచ్చినట్టు సామర్థ్యం. ఓ ఎపేసీలారా, మీ వెండి బంగారాన్ని ఆశించి ఏదో నా బతుకు నేను గడపచ్చు, నా పబ్బం నేను గడుపుకోవచ్చు, నా ఆకలి నేను తీర్చుకోవచ్చు, కానీ అది విధానం కాదు, కరెక్ట్ కాదు. స్తోత్రం, హల్లెలూయా. నాకు పని చేయడానికి దేవుడు శక్తినిచ్చాడండి. పని చేయాలని ఉన్నప్పటికీ పని చేయలేకపోతున్నాడు. పని చేస్తేనే మనకు ఫలితం వస్తుంది, అనగా జీతం వస్తుంది, డబ్బులు వస్తాయి, కూలీ వస్తుంది. సంఘ పెద్దలను లేకపోతే సంఘస్థులను పిలిచి చెప్తున్నాడు, ఏమండి నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ గోయింగ్ బ్యాక్, నా మెసేజ్ అన్నీ ముగించుకొని వెళ్తున్నాను, కాబట్టి నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలను, మీ వెండిని నేను ఆశించలేదు, మీ బంగారాన్ని నేను ఆశించలేదు. మీ వెండి కన్నా మీరే నాకు ముఖ్యం, మీ బంగారం కన్నా మీరే నాకు ముఖ్యం. మీ వస్తువులు నేను ఆశించను. నేను వాక్యం చెప్పిండొచ్చు, మిమ్మల్ని రక్షణ నడిపించుండొచ్చు, బాప్తిజం ఇచ్చి ఉండొచ్చు, మీ పరిశుద్ధాత్మ, ఇవన్నీ కరెక్టే. కానీ నేను మీ వెండిని ఏమాత్రం ఆశించలేదు. నాకు కావలసిన వనరులు దేవుడు సమకూరుస్తున్నప్పుడు మీ వైపు చూడాల్సిన అవసరం లేదు, సంఘస్థుల వైపు చూడాల్సిన అవసరం లేదని పౌలు చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33 మరియు 24 వచనాల్లో కష్టపడడానికి ఓపికనిచ్చాడు. ఓపిక లేకపోతే మనం చేయగలమా? కొద్దిసేపు పని చేసామండి, నీరసం వచ్చేసింది, చెమటలు కట్టేసేయండి, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఇక పని చేయగలమా? నో, అయిపోయింది అక్కడితో మన పని. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయడానికి, ఫ్రెష్గా ఉండడానికి, వాక్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి సామర్థ్యం. చివరిగా మనం ఒక మాట చెప్పుకున్నాం, దేవుడు తన కుమారుడైన తన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన్ని చంపించాడు, పస్కా పశువుగా, గొర్రెపిల్లగా. పస్కా పశువును చంపుకొని ఆ ఇంటి వారు ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నారు. యేసుక్రీస్తు వధించబడ్డాడు కాబట్టి ఆయన రక్తాన్ని మన హృదయముల మీద ప్రోక్షించుకున్నట్లయితే, మన ఆంతర్యములో మనం ప్రోక్షించుకున్నట్లయితే, రక్త ప్రోక్షణ నిమిత్తమై మనం పిలువబడ్డాం. అపరాధము తొలగిపోనట్లుగా, రక్త ప్రోక్షణ జరుగునట్లుగా. స్తోత్రం. దేవుడు వెండి బంగారముల చేత మనల్ని విమోచించాడని కాదు. ఒకవేళ వెండి బంగారముల చేత విమోచించుంటే ఎన్ని కేజీల వెండి చేత, ఎన్ని కిలోల బంగారము చేత విమోచించాడని ప్రశ్నించాడు. ఇక అవకాశం ఉంది. ఒకవేళ ధనవంతులైన వాళ్ళు, దేవా నువ్వు ఇంత దాంతో విమోచించావు, ఇన్ని కిలోల బంగారంతో విమోచించావు, ఇన్ని కిలోల వెండితో విమోచించావు, కాబట్టి నిన్ను వాటిని తిరిగి ఇచ్చేస్తున్నాను ఇవ్వగలడు. కాబట్టి వెండి కన్నా బంగారం కన్నా శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క సిలువ కార్యాన్ని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములో 3వ అధ్యాయము 7వ వచనం. వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాడి దిగున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. 7వ వచనం మన మూలవాక్యం. వాని కుడి చేయి పట్టుకొని వాని లేవనెత్తాను.
వాడంతట వాడే లేవలేని వాడు, వాడికి ఎవరో ఒక సహాయం కావాల్సి వచ్చింది. తనను మోసుకొని పోతూ లేకపోతే అక్కడ ఉంచడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళు లేపడం లేదు. వాళ్ళు ఎప్పుడు లేపుతున్నారంటే ఆ ద్వారము మూయబడేటప్పుడు అప్పుడు వచ్చి లేపుతున్నారు. కానీ అనుకోని ఒక సమయంలో ఈయనేంటి లేపుతున్నాడు, ఏంటి లేపాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ధర్మం వేసేసి ఏదైనా 10 రూపాయలు వేసి లేదా కాస్త వెండి కాస్త బంగారం లేదా ఏదైనా భిక్ష వేసి వెళ్ళిపోవాలి, కానీ నన్ను లేపడం ఏంటి అని కూడా ఆలోచించుండొచ్చు. మన టైటిల్ బలహీనుడు. మానవులు బలహీనుడు, గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. నువ్వు బలవంతుడివి అనుకుంటున్నావేమో, కాదు, నువ్వు బలహీనుడివి. ఏదో ఒక బలహీనత మనకుంది లేదా? ఏ బలహీనత లేని పరిపూర్ణుడు ఎక్కడున్నాడు చెప్పండి? అతడు మంచోడే కానివ్వండి అని సాగదీస్తారు. కానీ అంటున్నప్పుడు ఎక్కడ గూని ఉందని అర్థం. ఆమె మంచిదే కానీ, ఎవరో ఒక తల్లిగారు అన్నారు, నేను మామూలుగా బూతులు తిట్టాను సార్, కానీ కోపం వస్తే బూతులు తిడతాను అంటే అప్పటికి ఏమైనట్టు? మనందరం మంచివాళ్ళమే, కానీ కోపం వచ్చిందనుకో, తిక్క రేగిందనుకో, నాకు కొద్దిగా తిక్క ఉందండి, ఇది రేగిందంటే ఇది సమస్య. నిన్ను నువ్వు నియంత్రించుకోలేనప్పుడు సమస్యలు వస్తున్నాయి. నియంత్రించుకున్నావా? దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క బలహీనత, ఆ రోగి యొక్క బలహీనత, ఆ వ్యక్తి యొక్క బలహీనత, దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. ఆ వ్యక్తిని గురించి 2-3 సార్లు మనం ఆలోచించాం. అతడు పాపికి ప్రతినిధిగా ఉన్నాడు, పాపికి గుర్తుగా ఉన్నాడు. పాపి యొక్క అస్తిత్వం గురించి మనం మాట్లాడుకున్నాం. అతని సేవకులతో ఏర్పరచుకున్న అనుబంధాల గురించి, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. నెంబర్ 1, 3వ అధ్యాయము 1వ వచనం. వారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, అంటే ఏమనర్థం? దేవాలయము ఎత్తైన స్థలములో ఉంది. దే వర్ గోయింగ్ అప్. ఎక్కి వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు. ఆరోగ్యవంతుడు మాత్రమే వెళ్ళగలడు. ఎక్కి వెళ్ళడం ఎంత కష్టమో దిగి రావడం అంతే సులభం. విజయవాడలోనే గుణదల కొండ మీదకి ఎక్కడం కష్టం, దిగడం సులభం. ఊటీకి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కష్టం, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఇక వచ్చేస్తాం, స్పీడ్గా వచ్చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, పేతురు యోహానులు ఎక్కగలిగిన శక్తిని కలిగి ఉన్నారు. వాళ్ళకి బలహీనమైన పాదాలు లేవు, బలహీనమైన చేతులు లేవు, బలహీనమైన శరీరం లేదు. కానీ ఈ వ్యక్తి బలహీనుడు. తాను ఏ విధంగానైనా ఎక్కాలి, దేవాలయానికి వెళ్ళాలి, ఎన్నో ఆశలు ఉంటే ఉండొచ్చు అతనికి, కానీ ఆశలు తీరడం లేదు. ఒక ఆటగాడికి ఛాంపియన్ కావాలని ఆశ ఉండొచ్చు, ఒక రాజకీయ నాయకుడికి మంత్రి కావాలని ఆశ ఉండొచ్చు. ప్రతి వారికి ఆశలు ఉంటాయి. ఆశలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇతనికి ఒక ఆశ ఉంది, ఆశ తీరడం. దేవాలయంలోకి పోవడం లేదు. దేవాలయంలోకి పోవాలంటే కుంటితనం పోవాలి, కుంటితనం పోవాలంటే కార్యం జరగాలి. కుంటితనం పోవడం అంటే అది సహజంగా జరిగే ప్రక్రియ కాదు. ఒకటి, అతడు ఎక్కలేనంత బలహీనుడు. దావీదు అన్నాడు, ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో, లీడ్ మీ టు ద రాక్ విచ్ ఇస్ హైయర్ దాన్ మీ. నాకన్నా పెద్దదైనా, నాకన్నా ఎత్తైనా లేకపోతే పెద్దదిగా ఉన్నట్టు బండ దగ్గరికి నన్ను నడిపించు అని అర్థం. ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని కాదు. లీడ్ మీ టు ద రాక్ విచ్ ఈస్ హైయర్ దాన్ ఐ. నాకన్నా పెద్దదైనటువంటి, నాలాంటి మనిషి కన్నా పెద్దదైనటువంటి, ఒకవేళ నేను 5 అడుగులు ఉంటే, 6 అడుగులు ఉంటే, 7 అడుగులు ఉంటే నాకన్నా పెద్దదైనటువంటి, ఎక్కలేని బలహీనతలో ఉన్న వ్యక్తి అతను. అతను బలహీనుడే, ఎక్కలేడు. పేతురు యోహానులు ఎక్కినట్లుగా ఎక్కలేడు. కుర్రోళ్ళు ఎక్కినట్టుగా ముసలోళ్ళు ఎక్కగలరా? 3వ అంతస్తు 4, వాళ్ళకి లిఫ్ట్ కావాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్కుతున్నారు. ఎక్కుతూ దిగుతూ ఉండటకు నాకు శక్తి ఉంది అన్నాడు కాలేబు. నేను ఎక్కగలనండి, దిగ్గలను. మోకాళ్ళ సమస్య ఏం లేదు నాకు, నీ ప్రాబ్లం ఏం లేదు, కాళ్ళ ప్రాబ్లం ఏం లేదు, ఐఎమ్ ఓకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మొట్టమొదటి విషయము ఎక్కలేని బలహీనుడు. రెండో విషయము 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని పుట్టివాడైన యొక్క మనుష్యుడు మోసుకుపోబడుతున్నాడు. మనిషి బలహీనుడు, ఎక్కలేనంత బలహీనతలు ఉన్నాయి వాళ్ళకి. అంటే సముద్రపు మట్టము కన్నా ఎత్తైన స్థలంలో ఉన్నారు. ఉదాహరణకి యెరూషలేములో నుంచి ఎరికోకి దిగి వస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది గోయింగ్ అప్, గోయింగ్ డౌన్. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎత్తైన స్థలానికి వెళ్తున్నాడు, తగ్గైన స్థలానికి వెళ్తున్నాడని. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనంలో వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ఏం జరిగింది? ప్రజలందరూ, దేవాలయంలో ఉన్న ప్రజలు, దేవాలయం వెలుపల ఉన్న ప్రజలు విస్మయం ఉంది. సొలొమోను దాని మంటపంలో గుంపుగా పరిగెత్తి వచ్చిరి. జనాలు పరిగెత్తారు. జక్కయ్య పరిగెత్తాడు, గేహజీ పరిగెత్తాడు, అబ్రహాము పరిగెత్తాడు. కొంతమంది అక్కడక్కడ పరిగెత్తారు, నడిచారని కాదు పరిగెత్తారు అని రాయబడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. వాళ్ళు వచ్చారు, కూడి వచ్చారు, పరిగెత్తి వచ్చారు అనే మాట 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాం. అంటే నా మాటల యొక్క ఉద్దేశం 2వ అధ్యాయములో అతను ఇంకా కుంటివాడిగానే ఉన్నాడు, కానీ పరిగెత్తలేని పరిస్థితి. నడవడమే కష్టమైనప్పుడు ఎలా పరిగెత్తగలడు? వేగంగా ఎలా ముందుకు సాగగలడు? ఇక్కడ రాయబడినట్టు విషయము, అతడు పరిగెత్తలేని బలహీనతలో ఉన్నాడు. అందరూ పరిగెత్తాలని కాదు, తప్పిపోయిన కుమారుని తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తమని కాదు, కానీ అవసరాన్ని బట్టి కొద్దిగా వేగంగా నడవాల్సిన అవసరం ఉంది. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు. యోహాను సువార్త ఆయా సమయాల్లో ఒక దేవదూత ఎవరో మరి తెలియదు కోనేటిలో దిగి ఆ బెతెస్దా కోనేటి నీళ్లను, అడుగునున్న నీళ్లను కదిలించుట కలదు. నీరు కదిలిబడిన పిమ్మట మొదటి ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. నిశ్చలమైనటువంటి జలములలో, శాంతికరమైన జలములో దిగేవాడు కాదు, కానీ ఆ ట్రబుల్డ్ వాటర్స్లోకి దిగినవాడు, దించబడినవాడు, అనగా ఆ కలియబెట్టబడిన నీళ్లలో దిగినవాడు, అంటే కలకలము చేయబడిన నీళ్లలో దిగినవాడు. అంటే దాని అర్థం స్వచ్ఛమైన నీటిలో కాదు. కోనేరు పైనున్న నీరు తేటగా ఉంటుంది, కానీ కలబెడితే ఏమవుతుంది? ట్రబులింగ్ ఆఫ్ ది వాటర్స్ ఏం జరుగుతుంది? అది ప్యూర్ వాటర్గా అనిపించదు, దానిలో ఉన్న మలినాలు అలాగే ఉంటాయి. అనగా దాని అర్థం ఏంటి అంటే, ఒక మనిషి దిగాడు అంటే అక్కడ నీళ్లు కదిలించబడినట్టే. ఒక మనిషి దేవదూత దిగడం ప్లస్ దేవదూత దిగిందని తెలుసుకొని ఆ శబ్దానికి మరొకడు దిగడం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు ఉన్నటువంటి సొలొమోను మంటపానికి బెతెస్దా కోనేరుకి ఇంచుమించు 200 నుంచి 300 మీటర్స్ దూరంలోనే ఉంది. పెద్ద దూరం ఏం లేదు, ఇంచుమించు 3-4 నిమిషాల ప్రయాణం నడిచి వెళ్ళగలిగిన దూరం. కానీ ఈ మనిషి అక్కడికి కూడా వెళ్ళలేకపోయాడు. బెతెస్దా కోనేటి దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయని ప్రజలందరూ అంటున్నారు. చూసారా? 34వ సంవత్సరంలో జరిగిన సంఘటన గురించి కొన్ని సంవత్సరాల తర్వాత రాయబడిన చరిత్ర ఇది. 34వ సంవత్సరంలోకి ముందు జరిగిన సంఘటనల గురించి యోహాను సువార్త రాస్తున్నాడు. ఇంచుమించు 90వ సంవత్సరంలో రాస్తున్నప్పుడు కూడా బెతెస్దా కోనేరు ఆపరేషన్లోనే ఉంది, పనిలోనే ఉంది. కానీ బెతెస్దా కోనేరు దగ్గరికి ఇతను వెళ్ళలేకపోతున్నాడు. సమీప దూరానికి కూడా వెళ్ళలేని వ్యక్తి. బహుశా అతను మానసికమైన బలహీనత, ఏం దేవదూతలేండి, ఏం బెతెస్దా కోనేరులేండి, ఏంటండి నా జీవితం ఇలా అయిపోయింది, దుర్భరమైన జీవితం జీవిస్తున్నాను అని అనుకుంటూ నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి, మానసిక బలాన్ని కోల్పోయినటువంటి, నిబ్బరాన్ని కోల్పోయిన వ్యక్తి అయి ఉండొచ్చు, భక్తుడై ఉండొచ్చు. మనం కూడా చాలాసార్లు నిబ్బరాన్ని జరగకపోయేసరికి
మనం ప్రార్థిస్తున్న విషయానికి జవాబు రాకపోయేసరికి కాస్త ఏంది మళ్ళీ మళ్ళీ వెనక్కి పోతుంది, జరగడం లేదే, వాయిదాలు పడుతున్నాయి, జరిగినట్టు జరిగి ఇంకా అయిపోయింది అనుకున్న మూమెంట్లో ఆలస్యం అయిపోతుందేంటి అని అనుకున్న సందర్భాలు లేవా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. అతడు బలహీనుడు, ఎక్కలేనంత బలహీనతుడు, కానీ దేవుడు అతన్ని ఎక్కించాలి. రెండవది, అతడు మోసుకొని పోబడుతున్నవాడు. మోసుకొని పోయేవాడని కాదు, మోసుకొని పోబడుతున్నవాడు. మూడవది, అతడు పరిగెత్తలేని బలహీనతలో ఉన్నవాడు. నాలుగవది, మనం ఆలోచిస్తున్న విషయము, కోనేటి దగ్గరకు కూడా వెళ్ళలేనివాడు, సమీప దూరానికి కూడా వెళ్ళలేని, దగ్గరలో ఉన్న దాని దగ్గరికి కూడా వెళ్ళలేనివాడు. తనలాగా కుంటివారు అక్కడున్నారు, తనలాగా కుంటివారు, మోగవారు, రకరకాల జబ్బులు కలిగిన వాళ్ళు అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. కానీ అక్కడ కాకుండా తాను ఇక్కడే ఎందుకుంటున్నాడో అర్థం కావట్లేదు. తనని మోసుకొని పోయేవాళ్ళు కూడా ఎవరే ఈయన్ని తీసుకొని పోదాం, అక్కడ ఏమైనా జరుగుతుందేమో, దేవదూత దిగి వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంది అంటున్నారు కదా, చూద్దాం, వీడి కోసమైనా దేవదూత దిగి రానివ్వండి అని స్నేహితులు ఎదురు చూసినప్పటికీ అటువంటి సంఘటన జరగలేదు. ఎందుకండి, అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉంటే వీడి వల్ల మనకు ఆదాయం ఉండదు. కానీ ఇక్కడ ఈ శృంగారం అనే, సౌందర్యం అనే ద్వారం దగ్గర నిలబడితే 4 డబ్బులు వస్తాయి, కొద్ది ఇన్కమ్ వస్తుంది. ఆ కొందరు ఇతనిని వ్యాపార వస్తువుగా చూశారు, మనిషిగా చూడలేదు, వ్యాపార వస్తువుగా. చాలాసార్లు తల్లిదండ్రుల్ని బిడ్డలు ఎలా చూస్తున్నారంటే డబ్బులు ఇచ్చేవాళ్ళుగా చూస్తున్నారు, కానీ ప్రేమను పంచేవాళ్ళుగా చూడలేకపోతున్నారు. మా నాన్న డబ్బులు ఇస్తాడండి, మా అమ్మ డబ్బులు ఇస్తుందండి. తల్లిదండ్రుల గురించి ఒక వ్యక్తి అన్నమాట, వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక విచిత్రమైన పేరు ఉందండి, పేరెంట్స్. అంటే రెంట్ పే చేసేవాళ్ళంటే పేరెంట్స్ అట. అనగా నువ్వు కట్టాల్సిన బాడుగులో ఈ కట్టడం ఒక ఏటీఎం మిషన్ లాగా నీకు పనిచేసేవాళ్ళు తల్లిదండ్రులు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఎక్కలేనంత బలహీనతలో, మోయబడుతున్నంత బలహీనతలో, పరిగెత్తలేని బలహీనతలో, సమీప దూరాలకు కూడా వెళ్ళలేని బలహీనతలతో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను బలపరచగలడు, నిన్ను బలపరిచి ముందుకు నడిపించగలడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ, అలా బలపరచబడి ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.